నా పేరు వెంకటస్వామి, సిపిఐఎం పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా కార్యదర్శి. అలంపూరు మున్సిపాలిటీ జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో 5వ వార్డు అభ్యర్థిగా సిపిఐఎం పార్టీ నుండి రేపల్లె దేవదాసును బరిలో నిలిపాం. 5వ వార్డు ఓటర్లందరూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ఓటేసి రేపల్లి దేవదాసును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దేవదాసు గత 40 సంవత్సరాలుగా అలంపూరు పట్టణంతో పాటు 5వ వార్డు ప్రజలకు అనేక రకాల సేవలు చేశాడు. దేవదాసుతో పాటు సిపిఎం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారు. జైలు జీవితం కూడా దేవదాసు ప్రజల కోసం గడిపాడు. పనులే కాదు, ఏ అధికారము పదవులు లేకపోయినా ఇవన్నీ చేయగలిగాడు పోరాటం ద్వారా. కానీ ఇప్పుడు కౌన్సిలర్గా గెలిపిస్తే 5వ వార్డుకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. నా పేరు రేపల్లె దేవదాసు, సిపిఎం పార్టీ టౌను. అయితే నేను అల్లంపూరు నియోజకవర్గంలోన 5వ వార్డులో నేను పోటీ చేస్తున్నా. అయితే 5వ వార్డు సమస్యలపైన మా అధికారం లేకున్నా, ప్రభుత్వంలో మేము లేకున్నా అనేక రకమైన సమస్యలు పరిష్కరించినాము. ప్రధానంగా అక్కడ ఆ ప్రాంతం ప్లాట్లు లేకుంటే ప్లాట్ల కొరకు మా ఎర్రజెండా పార్టీ దగ్గర 400 మందికి ప్లాట్లు ఇప్పడం జరిగింది. అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కోర్టు స్థలం మీద ఎర్ర జెండాలు వాచితే ఆ ఎర్ర జెండాలు పాతిన తర్వాత ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ వాళ్ళ దిగొచ్చి మీకు ప్లాట్లు కదా కావాల్సిందని చెప్పేసి అక్కడ భూమి కొని మాకు ప్లాట్లు ఇప్పడం జరిగింది. అది కీలకమైన సమస్య. అదేవిధంగా పక్కల తహసీల్ ఆఫీసు, పక్కల పేరుగాంచిన జోగులమ్మ దేవాలయం ఉంది. దాని పక్కల పందులు కానీ డ్రైనేజ్ చాలా విపరీతమైంది. ఆ సమస్యలపైన మేము నిరంతరం పనిచేస్తూనే ఉన్నాం. సిపిఎం పార్టీ సుత్తి నక్షత్రం గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఈ సమస్యలపైన పరిశీలనకి నేను